తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నామని రామచంద్రరావు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణం అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఒక మంచి భక్తి స్థలము, ఒక పుణ్యస్థలము, ఆరాధించేటటువంటి కలియుగ ఆరాధించేటటువంటి ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ గానే ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, హిందువులని అవమానపరచడం కానీ హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుడి దర్శనం చేసుకొని భారతదేశం ఒక ప్రధాని మోదీ గారి యొక్క బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా